ప్రొడ్యూసర్లు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెరపడింది. 22.5% వేతన పెంపునకు రెండు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 12.5%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపు ఉంటుంది. 2000 లోపు ఉన్న వాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపజేస్తారు. ఈ మేరకు ఇరుపక్షాల తరపున సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ సూచించారని తెలిపారు దిల్ రాజు. సినిమా ఇండస్ట్రీ తరపున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వేతనాల పెంపు లక్ష్యంగా 18 రోజులుగా సినీ కార్మికులు సమ్మె కొనసాగించారు. 30% వేతనాల పెంపు కోరుతూ నోటీసు ఇచ్చారు. అయితే దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కొన్ని షరతులతో రేట్ల పెంపునకు అంగీకరించారు. కానీ దీన్ని కార్మికులు తిరస్కరించారు. దీంతో ఈ సమస్యపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వం జోక్యం మేరకు అధికారుల సూచనల మేరకు కార్మికులు సానుకూలంగా స్పందించారు. ఫెడరేషన్ వారికి సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్ 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటర్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్.